సుగాలి ప్రీతి కేసు ఎప్పటినుంచో 2015 నుంచి కూడా ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. రీసెంట్‌గా సుగాలి ప్రీతికి సంబంధించిన తల్లి వాళ్ళమ్మ పార్వతి ఆమె పేరు సుగాలి పార్వతి. ఆమె పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా కామెంట్లు చేయడం, పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి మంగళగిరిలో జనసేన ఆఫీస్ ముందు నేను నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించడం. పవన్ కళ్యాణ్ ఒక నమ్మక ద్రోహి, నమ్మించి మోసం చేశాడు పవన్ కళ్యాణ్ అని ఆమె తీవ్రమైన ఆరోపణలు చేయడంతో, పవన్ కళ్యాణ్ కూడా వైజాగ్ నుంచి సమాధానం ఇచ్చాడు. ఆహ్, కాసే చెట్టుకే రాళ్ళపోటు, పండ్ల చెట్టుకే రాళ్ళపోటులాగా నేను పనిచేశాను, నేనెంతో హెల్ప్ చేశాను, ఆమెకి డబ్బులిప్పిచ్చాను, సీబీఐకి ఆదేశించేట్టుగా నేను జగన్ మీద ప్రెజర్ చేశాను. దేశవ్యాప్తంగా ఈ కేసుకు ప్రాధాన్యత కల్పిస్తే, ఇప్పుడు ఆమె నా మీదే ఆరోపిస్తుంది. వీళ్ళకి జగన్ మీద ఆరోపించే ధైర్యం లేదు. జగన్‌ని కాలర్ పట్టుకునే ధైర్యం లేదు. ఎందుకంటే జగన్ మనుషులు ఇళ్ళల్లో కొడతారు. నేనేమో మెత్తటి మనిషిని. నేనేమి చేయను కాబట్టి నన్నే విమర్శిస్తారన్నట్టుగా ఆయన బాధితుల మీదే బండలంటారు. అలాగా ఆమె నిజానికి విక్టిమ్. బాధితురాలామె. ఆమె మీదే పవన్ కళ్యాణ్ బండలేసినట్టుగా ఆమె మీద విమర్శలు చేయడం. ఆమె మళ్ళీ దానికి రిప్లై ఇచ్చి, నేను నా బాధను ఎక్స్‌ప్రెస్ చేశాను. నా నాకు ఆయన హామీ ఇచ్చి నెరవేర్చలేదు. దాన్ని నేను ప్రశ్నించాను. నన్నే విమర్శిస్తున్నాడు అతను. లేనిపోని అబద్ధాలు చెప్తున్నాడు అని మళ్ళీ ఆమె కామెంట్ చేసింది. అసలు చాలా మందికి డౌట్ ఏందంటే, అసలు ఈ సుగాలి ప్రీతి ఎవరు? ఆమె ఎందుకు చనిపోయింది? ఆ కేసుకి పవన్ కళ్యాణ్‌కి సంబంధం ఏంది? జగన్‌కి సంబంధం ఏంది? చంద్రబాబుకి సంబంధం ఏంది? స్వయంగా ఆ సుగాలి ప్రీతి అనే అమ్మాయి వాళ్ళ అమ్మ పార్వతి పవన్ కళ్యాణ్ మీద ఇంత తీవ్రమైన విమర్శలు ఎందుకు చేస్తుంది అనేది మాట్లాడుకుందాం. దాంతో పాటు ప్రెజెంట్ ఆ కేసు పరిస్థితి ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. సో సుగాలి ప్రీతి అనే అమ్మాయి 15 ఏళ్ల అమ్మాయి. ఆ అమ్మాయికి 15 ఇయర్స్. 10th క్లాస్ చదువుతుంది. ఆ అమ్మాయి కర్నూలు దగ్గర కర్నూలుకి ఔట్‌స్కర్ట్స్‌లో కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్‌లో చదువుతుంది. అక్కడ రెసిడెన్షియల్ స్కూల్ అంటేనే హాస్టల్ ఉంటది కాబట్టి ఈ అమ్మాయి హాస్టల్‌లో ఉంటుంది. ఆగస్టు 19వ తేదీ 2017 ఈ అమ్మాయి సీలింగ్ ఫ్యాన్‌కి టవల్‌తో ఉరేసుకొని చనిపోయింది అని జెప్పి వాళ్ళ ఇంటికి హాస్టల్ నుంచి ఫోనొచ్చింది. వాళ్ళ అమ్మ సుగాలి పార్వతి, నాన్న రాజు నాయక్, మామ రామచంద్ర నాయక్ వీళ్ళు హుటాహుటిన వెళ్లారు. వెళితే అప్పటికే డెడ్ బాడీని పోస్ట్‌మార్టం రిపోర్ట్‌కి పంపించడం కోసం కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్‌కి పంపించేశారు. వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదు. ఇన్ఫార్మ్ చేయకుండా బాడీని ఎలా ఇస్తారనేది ప్రశ్నించారు. దాని తర్వాత ఆహ్, అక్కడ ఇది ఇది ఆత్మహత్య కాదు, హత్య అని తల్లిదండ్రులు గాని, బంధువులు గాని ఆరోపించారు. ఎందుకంటే ఈ అమ్మాయి గత కొంతకాలంగా ఈ కాలేజీ కరస్పాండెంట్ జనార్దన్ రెడ్డి కొడుకులు ఇద్దరున్నారు. హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి. వీళ్ళిద్దరూ నన్ను వేధిస్తున్నారు సెక్సువల్‌గా అని ఈ అమ్మాయి వీళ్ళ పేరెంట్స్‌కి కొన్ని రోజులకు ముందే చెప్పింది. వీళ్ళు దాని విషయమై కాలేజీకి రావాలని ప్లాన్ చేసుకొని, ఆ రోజు రావాలనుకున్న టైంలోనే ఈ న్యూస్ వచ్చిందని తల్లిదండ్రులు చెప్తున్నారు. అంటే క్లియర్‌గా ఈ అమ్మాయిని వీళ్ళిద్దరూ హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి రేప్ చేసి చంపేశారనేది వీళ్ళ ఆరోపణ. దానికి సంబంధించి కాళ్ళ మీద, చేతుల మీద గాయాలున్నాయి. మెడ మీద కూడా ఉరివేసినట్టు కాకుండా వేరే గాయాలున్నాయి. అట్లాగే వీళ్ళు చెప్తున్న ఫ్యాను రెక్క కూడా కన్ కొంచెం గూడా వంగలేదు. మామూలుగా ఆ వెయిట్‌కి అది వంగాలి గదా! అదేమీ జరగలేదు. అట్లాగే సు సిరోలజీ అంటారు. సిరోలజీ అంటే మన ఫారిన్ బాడీస్ మన బ్లడ్‌లో ఉంటే ఈ టెస్ట్‌లో బయటకొస్తుందనమాట. అట్లాగా 6 రకాల డీఎన్ఏలు ఈమె బ్లడ్‌లో దొరికాయని చెప్తున్నారు. 6 రకాల డీఎన్ఏలంటే గ్యాంగ్ రేప్ జరిగింది అనేది ఒక డౌట్ అన్నమాట. దీని మీద ఇటు ఆహ్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ తర్వాత ఆహ్, మన ట్రైబల్ స్టూడెంట్ అసోసియేషను, ఎస్సీ, ఎస్టీ గ్రూపులు, బంజారా హక్కుల సంఘం. ఎందుకంటే వీళ్ళు సుగాలి అంటే బంజారా కులానికి సంబంధించిన వాళ్ళు. బంజారా హక్కుల సంఘం వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఈ పోరాటం ఫలితంగా ఆహ్, వాళ్ళ మీద వాళ్ళ కేసు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ యాక్టు, ఈ అమ్మాయి మైనర్ కాబట్టి పోక్సో యాక్ట్ ఇవన్నీ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఎవరిని? ఈ కరస్పాండెంట్ జనార్దన్ రెడ్డి,
వాళ్ళ కొడుకులు హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి. సో ఇది మన క్రానాలజికల్ ఈవెంట్ ఒకసారి చెప్పుకుంటే 19 ఆగస్టు 2017 అంటే తెలుగుదేశం ప్రభుత్వం టైంలో ఇది జరిగింది. అప్పుడు సంఘటన జరిగితే 20వ తేదీ 2017లో 20వ తేదీ ప్రిలిమినరీ పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చింది. డాక్టర్ శంకర్ కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇచ్చారు. ఆయన రేప్ సిగ్నల్స్ ఉన్నాయి క్లియర్‌గా అనేది చెప్పాడు. దాని తర్వాత 21న పాథాలజీ రిపోర్ట్ డాక్టర్ బాలేశ్వరి ఇచ్చింది. దాంట్లో గూడా ఆమె సెమెన్ ఉన్నట్టుగా తేల్చింది. దాని తర్వాత ఈ సంఘాల ఒత్తిడి మేరకి కర్నూలు డిస్ట్రిక్ట్ కలెక్టర్ విచారణకు ఆదేశించారు. డాక్టర్ బి. లక్ష్మీనారాయణ హెడ్ ఆఫ్ ద ఫోరెన్సిక్ సైన్స్ కర్నూలు మెడికల్ కాలేజీ ఆయన ఆధ్వర్యంలో ఒక 5 మంది కమిటీ వేశారు. నిజానికి ఈ లక్ష్మీనారాయణ కమిటీని పేరెంట్స్ వ్యతిరేకించారు. ఈ సంఘాలు వ్యతిరేకించారు. ఎందుకంటే ఈయన మీద ఆల్రెడీ కరప్ట్ చార్జెస్ ఉన్నాయన్నమాట. అవినీతి ఆరోపణలు ఈయన మీద ఉన్నాయి. ఈయన్ని కమిటీకి చైర్మన్‌గా పెట్టడం ఇష్టం లేదు. అయినప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం ఆయన్ని పెట్టింది. దాని తర్వాత వాళ్ళు డీఎన్ఏ ఆనవాళ్ళు ఏమీ లేవు దీంట్లో. రేప్ జరిగినట్టు ఆనవాళ్ళు లేవని కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. దాంతో పోలీసులు అప్పటి వరకు పెట్టిన రేప్ అండ్ మర్డర్ కేసుని తీసేసి, పోక్సో చట్టాన్ని తీసేసి ఓన్లీ అబెట్టింగ్ సూసైడ్ అంటే ఆత్మహత్యకు ప్రేరేపించారు అన్న సెక్షన్ మాత్రమే పెట్టారు తప్ప మిగతా సెక్షన్లు తీసేశారు. దాంతో ఆమెకి న్యాయం జరగలేదు. ఆమె తల్లికి సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత వాళ్ళకి 11 అక్టోబర్‌లో ఈ నలుగురు అరెస్ట్ అయిన నలుగురు ఈళ్ళు ముగ్గురు కాకుండా ఇంకా అక్కడ హాస్టల్ వార్డెన్ ఎవరో వాళ్ళకి బెయిల్ వచ్చేసింది. ఎందుకంటే కన్‌క్లూజివ్ ఎవిడెన్స్ లేదు. వీళ్ళు చేసినట్టుగా వీళ్ళ డీఎన్ఏ ఏమీ లేదు ఆమె బాడీ మీద. రేప్ జరిగినట్టే కన్‌క్లూజివ్ ఎవిడెన్స్ లేదు కాబట్టి వీళ్ళు నిర్దోషులని వాళ్ళని బెయిల్ ఇచ్చేశారు.